ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనుర్రాశి, ధనుర్లగ్నం. మూలా నక్షత్రం 4వ పాదం, అలాగే పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1వ పాదం కలిపి ఈ యొక్క ధనుర్రాశి, ధనుర్లగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి, చతుర్థాధిపతి మీకు పంచమంలో ఉన్నారు, సప్తమంలో ఉన్నారు. 2 కేంద్రాధిపత్యాలు వచ్చిన కారణం చేత బృహస్పతి మిమ్మల్ని ఎప్పటికప్పుడు నిల్చోబెడుతూ ఉంటాడు చేయుతనిచ్చి. ఇది బాగా మీరు గమనించుకోవాలి. అందుకనే సెల్ఫ్ డిసిషన్ తీసుకోండి. ఎవరి మాటలు ఆలోచించవద్దు. మీరు ఒక్కరు ఒక రూమ్లో కూర్చొని చక్కగా స్నానం చేసి అగరబత్తులు పెట్టేసి దేవునికి ఇంత పాలు పంచదార పెట్టి గురుస్వరూపం, దత్తాత్రేయుడు అంటే గురువు, గురుస్వరూపమైనటువంటి మీరు పూజించే ఏ గురువైనా కావచ్చు, వారి దగ్గర ధ్యానం చేసుకుంటూ నాకు ఇది కార్యక్రమం ముందుకు వెళ్ళట్లేదు అని దండం పెట్టుకొని ఆలోచించుకోండి. ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని కూర్చొని ఆ రూపాన్ని మీరు మననం చేసినట్లయితే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే మన సంస్థలో కూడాను మనము ఇన్నర్ దృష్టితోటి ఎలా మన సమస్యలను మనం దాటుకోగలము, అది ఎనీ ప్రాబ్లం కావచ్చు, ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి ఆ గ్రహాన్ని మనము అక్కడ మన మనోనేత్రంలో చూసుకున్నామంటే, అధిదేవతను ప్రార్థించామంటే మనకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తాయి. అలాగే మీ ధనుర్లగ్నాన్ని సప్తమ దృష్టిలో చూస్తున్నారు. అలాగే ధనుర్రాశి వారికి లాభస్థానాన్ని కూడా ఈ యొక్క మీ లగ్నాధిపతి చూస్తున్నారు. సెల్ఫ్గా అమౌంట్ మీకు మేనేజ్ చేసుకోగలుగుతారు, లాభాలు అనేదాన్ని. అలాగే 9th హౌస్ వీక్షణ ద్వారా మీకు ఈయన గురువు వచ్చేసి ఈ యొక్క వృశ్చిక రాశికి 9th హౌస్ స్థానాన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి చక్కని అనుభవం పెరుగుతుంది. అలాగే కేతువు, భాగ్యకారకుడైనటువంటి కేతువు మీకు దైవభక్తిని పెంచుతాడు. అలాగే అనేక రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మీకు సలహాలు ఇవ్వటానికి ముందుకు వస్తారు ఈ పీరియడ్లో. మీ ప్రొఫెషన్లో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఇవన్నీ మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు కేతు వచ్చేసి లాభంలో ఉన్నాడు కాబట్టి, దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో యోగా, అస్ట్రాలజీ, ఇలాగ న్యూమరాలజీ, అనేక రకాలైన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి విషయాలు, క్లాసికల్ మ్యూజిక్ ఇలాంటి వాటిల్లో పరిచయం చేసుకుని వీటిల్లో చేరి మీరు ఏదైనా సాధించాలనుకుంటే, సర్టిఫికేట్ కావాలనుకున్నా, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలనుకున్నా, ఇది మీకు బాగా ఉపయోగపడే టైము. ఈ టైంలో ఇలాంటి ప్రయత్నాలు చక్కగా చేయగలరు. అలాగే ధనుర్రాశికి తృతీయంలో మీకు రాహు ఉన్నాడు. సకల సౌభాగ్యాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామి అండదండలు అంటే వారు ఏదో తెస్తారని కాదు, వాళ్ళు మీ లైఫ్లో మంచి ఆలోచనలు, ఇలా సలహాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.